హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్స్ అయితే మా గార్డెన్లోని ఈ మొక్క లిల్లీ మొక్క అండి, లిల్లీ పువ్వులు అనమాట. ఫ్రెండ్స్, ఈ పువ్వులు అయితే లిల్లీ ఫ్లవర్స్ అండి. ఇవి హైబ్రిడ్ లిల్లీస్ అనమాట. ఇవి చాలా రంగురంగులు అయితే పూస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఇందులో లెమన్ ఎల్లో, వైట్, పింక్ కలర్స్ అయితే ఉంటాయండి. లైట్ ఎల్లో కలర్స్ కూడా ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, ఇది ఒక మొక్క వేసుకున్నాం అనుకోండి, అలా అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందండి. ఎక్కువ మొక్కల్లాగా తయారైపోతూ ఉంటుంది. తర్వాత పువ్వులు అయితే విస్తారంగా పూస్తూనే ఉంటాయండి. చూసారా మొగ్గ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అయితే. కానీ ఇంత అందంగా గుత్తులు గుత్తులుగా పూస్తాయి, కానీ ఎటువంటి వాసన అయితే స్మెల్ అయితే ఉండదండి. మనకి మల్లెపూలాగా సన్నజాజి విరజాజికి ఉన్నటువంటి ఒక స్మెల్ అయితే వీటికి ఉండదండి. అదే నాటు లిల్లీలు అనుకోండి ఫ్రెండ్స్, మనం పువ్వులు మనం తలలో పెట్టుకుంటాం. అంతేకాకుండా పూజలకు వాడతారు, డెకరేషన్స్కి వాడతారు, పూల మెడలో దండలకు వాడతారు. అనేక రకాలుగా ఆ పువ్వులను అయితే యూజ్ చేస్తారు. కానీ ఈ పువ్వులు అయితే మనకి జస్ట్ తలలో పెట్టుకోవడానికే పనిచేస్తాయి ఫ్రెండ్స్ ఇవి. కానీ చూడటానికి చాలా అందంగా మన గార్డెన్లో ఇలాంటి మొక్క ఒకటి ఉంటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చితే, ఈ ఫ్లవర్స్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల ఇంతవరకు నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.